హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నాను. అదేంటంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనమాట. అంతకుముందు ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. అండ్ ఇంకొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో మిడిల్లోనే మీరు డ్రాప్ అయిపోతే మీకు తెలియదు, అందుకనే చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం. అండ్ కమింగ్ టు ది కుకింగ్, ఈరోజు ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, క్యారెట్, బీన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టమాటాస్ ఉంటాయి కదా, ఒక 2 టమాటాస్ కోసుకున్నాను నేనైతే. టమాటాస్ అది కూడా గోల్డెన్ కలర్లో రావాలి, కొంచెం మెత్తబడే వరకు మనం అలా కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం మీకు సరిపడా మీరు వేసుకోండి. నాకు కొంచెం సరిపోతుంది, అందుకే కొంచెమే వేసుకున్నాను. సో అందుకనే వేరే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కారం అంటే పిల్లలు తింటారు కదా, మా బాబాయ్ అయితే తిండు. సో అందుకనే కొంచెమే వేసుకుంటున్నాను నేనైతే. మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఈరోజు విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఏమైనా డబ్బు సమస్య కానీ, ఏమైనా ఇంట్లో గొడవలు, నరఘోష అంటారు కదా, సో అవి పోవాలంటే మనము ఒక ట్రిక్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. నేనైతే ఫాలో అయ్యాను. మనం ఓము, త్రిశూలం, స్వస్తిక్ సింబల్స్ ఉంటాయి కదండి, అవి 3 లైన్గా మనం మన తలుపు డోర్ ఉంటుంది కదా, ఫ్రంట్ డోరు, దాని పైన రాసుకుంటే చాలా మంచిది. అంతగా ఎక్కువ నరఘోష, మళ్ళీ డబ్బులు లేకపోవడం అలాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం తగ్గుతాయంట. నేను ఎక్కడో విన్నాను, అందుకే నేను కూడా మా ఇంటి ముందు వేసుకున్నాను అలానే. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమో మేబీ ఫలిస్తుందేమో కదా. ఎవరు నమ్మిన వాళ్ళు వేస్తారు, నమ్మలేని వాళ్ళు మేము చేయలేము. మరి స్వస్తిక్, త్రిశూలం అండ్ ఓం సింబల్, ఈ 3 గుర్తుంచుకోండి, ఓకేనా? ఈ 3 వేయండి, వేస్తే మీకే తెలుస్తుంది, ఓకేనా? కమింగ్ టు ది కుకింగ్, అవన్నీ ఫ్రై అయ్యాక మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఏంటంటే క్యారెట్, బంగాళదుంప, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, అవి కూడా వేసేసి కొంచెంసేపు అవి మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతాయి. మనం వాటర్లో కొంచెంసేపు ఉంచాలన్నమాట వెజిటేబుల్స్ని, అప్పుడు మెత్తగా అయిపోతాయి అవి. అప్పుడు ఆ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ ఏమి వేయవసరం లేదు వెజ్ రైస్కి అయితే. ఇవన్నీ అలా కలుపుకోవాలి కొంచెం మెత్తగా అయ్యే వరకు. మళ్ళీ నేను మూత పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా మెత్తగా అవ్వాలని చెప్పి. తర్వాత మనం వేరే దీనిలోని తపాల్లో రైస్ తీసుకొని కొంచెం కుక్ చేసుకొని కొంచెం పక్క తీసేసుకోవాలి. నేనైతే ఫ్యాన్ కింద ఆరపెట్టి ఇలా తీసుకొని అందులో వేసేసి కలిపేసుకోవాలి. మొత్తం మనకి మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. నాకు ఒక్క చేతితో తీయలేక కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను ఇవే కలిపేసాను. ఇగోండి ఇలా ఉంటుంది. మిక్స్ చేశాక ఇలా ఉంది, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వేరే రైస్ అయితే బాగోదు, ఇవి పంట బియ్యం కాబట్టి బాగున్నాయి కదండి. చూడండి, పలుకు మీద దించాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది, చూసుకోవాలి, ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.